ఓ గిరిజన యువతీ యువకుల్లారా, అంతా అయిపోయిందని నీ హక్కులు నీ చట్టాలపై దిగులు చెందకు, కుంగిపోకు. పడ్డ చోట నుంచే పరుగు మొదలుపెట్టు. ఎదురు తిరిగితే నీకంటే బలవంతుడు మన్యంలో లేడు. కటిక చీకట్లో కూడా వెలుగులు నింపే శక్తి నీలో ఉందని తెలుసుకో. ఎటు నడవాలో తెలియనప్పుడు ఓ క్షణం పాటు నిదానంగా ఆలోచించు. నీడనిచ్చిన చెట్టు బోధి వృక్షం అవుతుంది. చూడాలే గాని చిటారు కొమ్మ కూడా బుద్ధుడి చూపుడు వేలవుతుంది. ఏం చెయ్యాలో తోచనప్పుడు కడలి వైపు అడుగులు వెయ్యి. అల్లంత దూరాన అలగా మారి ఉల్లాసంగా నీ వైపు ఉరికి వస్తుంది. నీ జీవనోత్సాహాన్ని చిలికి వెళుతుంది. నిరాశ అనేది ఎప్పుడు ఇనుప తెర కాదు, కేవలం నల్లని కాగితపు పొర మాత్రమే అని తెలుసుకో. నిస్పృహ అనేది సెల్యులార్ చెరసాల కాదు, ఊహలు నేచిన ఊసలార. కత్తిరిస్తే చాలు నీ చుట్టూ కొత్త గాలులు పలకరింపులు హత్తుకునే శరత్కాలపు వెన్నెలలు అవుతాయని తెలుసుకో. పార్టీ, సంఘం, కులమత భేదమన్న తారతమ్యం లేకుండా గిరిజనుల ఐక్యతయే ప్రధాన అజెండాగా, రాబోయే తరానికి దిక్సూచిగా పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదంతో నీ అడుగులు సాగనిస్తావని ఆశిస్తూ, మీ తోటి గిరిజన బిడ్డగా నా అభ్యర్థన, గ్రామ చైతన్య పాదయాత్ర సంకల్పకుడిగా నా ప్రార్థన, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మన్యం గేయ రచయిత, మన్యం గాయకుడు దుడ్డు సత్యనారాయణగా నా ఆవేదన.